నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. తీర్పు గురించి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. గోవధ చేసిన వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేయబోతుంది అనేది వింటూ ఉన్నాం. ఎంతవరకు నిజము? జరిగితే దండం, జరిగితే సాష్టాంగం. అయితే కేవలం రూల్స్ ద్వారానే అన్ని అరికట్టలేం, ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఈ గుడి ఉంది, ఒకసారి తిప్పండి. ఏం రాసి ఉంది? రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు. అక్కడ దాసాంజనేయ స్వామి, ఇక్కడేమో శివాలయం, లలితాదేవి, అక్కడ రాములు. ఇంతే. ఇక్కడ ఎడ్యుకేషన్ ఏముంది? ఇక్కడ చెప్పు. ఇక్కడ ఏమో ఎడ్యుకేషన్ ఉందా? ఏం నేర్చుకుంటారు ఆ పిల్ల? కానీ చదువుచ్చిన ఏమన్నా నేర్చుకోవడానికి ఏమైనా ఉందా? ఒక బోర్డు, ఓ మంచి రాత ఉందా ఇక్కడ ఏమన్నా? అది చిన్న మసీదు, చిన్న చర్చి ఏముంటది? ప్రతి ఏదో రాత ఉంటుంది వాళ్ళది. నీ కొరకే వాడు వచ్చిన, వాడు చచ్చిన, ఏదో రాసి ఉంటుంది. మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక శ్లోకం చెప్తాను, అందరు చెప్పండి. అమంతరమక్షరం నాస్తి, అమంతనక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, నాస్తి మూలం ననౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, అయోగ్యో పురుషో నాస్తి, యోజక యోజక స్తత్ర స్తత్ర దుర్లభః. దుర్లభ. ఈ శ్లోకం నేను 34 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. అర్థం ఏంటి? ప్రపంచంలో మంత్రం కాని అక్షరం లేదు. ప్రతి అక్షరం మంత్రమే నీకు తెలిస్తే. ఔషధం కాని మొక్క లేదు నీకు తెలిస్తే. అసలు పనికిరాని మనిషి అంటూ లేడు నీకు ఉపయోగించుకోవడం తెలిస్తే. యోజక స్తత్ర దుర్లభః. కాబట్టి ప్రపంచంలో అన్నీ పనికొచ్చేవే. ఈ విషయాన్ని శ్లోక రూపంలో చెప్పారు. అది రాసి పెడితే, భావన రాస్తే ఎడ్యుకేట్ ఎవరా? అది యూనివర్సల్ కదా. ఇంకో శ్లోకం చెప్తా. కాలక్షేపో 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 న కర్తవ్యం, న కర్తవ్యం, క్షీణమాయుర్ క్షీణమాయుర్ దినే దినే, దినే దినే, యమస్య యమస్య కరుణా నాస్తి, కరుణా నాస్తి, ధర్మస్య ధర్మస్య త్వరితగతి. త్వరితగతి అంటే ఏంటండి? అంటే ఏంటి? కాలాన్ని వ్యర్థం చేయకండి. రోజు ఆయుర్దాయం గడిచిపోతుంది. యముడికి దయలేదు. యముడు ఎప్పుడైనా వస్తాడు. యముడు వచ్చే లోపల మీరు సంపాదించుకోవాల్సింది సంపాదించుకోండి. ఏంటి ఆ సంపాదన? అమీర్పేటలో విల్లా, అక్కడ ఉంటుంది మా పిల్ల, యముడు వచ్చి కొడతాడు జల్లా. ధర్మం, ధర్మాన్ని మనం సాధించాలి. ఏది మనకి చెప్పబడిందో మన శాస్త్రం, దాన్ని మనం పాటించాలి. ఇది టక్కుని రాలిపోద్ది, మర్నాడికి కాలిపోద్ది. ఈ రాలిపోయేదానికి కాలిపోయేదానికి మనం పెద్ద ప్లాన్లు వేస్తున్నామే, కానీ శాశ్వతమైంది లోపల ఉందే. దానికి ఏమి చేయకపోతే ఎలా? దానికి ఏం చేయకపోతే. అందుకని కర్తవ్యం ధర్మ సంగ్రహ. ఆ శ్లోకం ఇంకో చోట ఎందుకు రాసి పెట్టకూడదు? మార్పు రావాలి కదా. అలాగే పొద్దున్న లేవగానే గొప్పవారిని కొందరు తలుచుకోవాలని చెప్పారు. అవి రాసి పెట్టచ్చుగా. ప్రాతస్మరణీయులు ఎవరు వాళ్ళు? శ్రీహరి. నాకైతే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ, సౌనక, భీష్మదాల్భ్యాన్. పరాశరుడు, ప్రహ్లాదుడు, పుండరీకుడు, నారదుడు, వ్యాసుడు, అంబరీషుడు, రుక్మాంగదుడు, ఇటువంటి వాళ్ళు మహనీయులు. వాళ్ళని ప్రాతస్మరణీయులు, వాళ్ళని తలుచుకోవాలి. నువ్వు రాస్తే, వాళ్ళు చదివితే ఉద్ధరింపబడతారు. అందుకని దేవాలయం బోధ చేసే స్థలం. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ లెర్నింగ్, కానీ గవర్నమెంట్ వల్ల టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ఎర్నింగ్. అందుకే ఈ బర్నింగ్. ఇప్పుడు రావాల్సింది టర్నింగ్. వచ్చేస్తుంది, వచ్చేయాలని కోరుకుంటూ రామచంద్రమూర్తి మీద ఒక్క పాట మీరు వినిపిస్తే. రామదాసు గారు కాన్ఫిడెన్స్ లెవెల్ చూడాలి మీరు. ఆయన ఎంత బాగా చెప్తారంటే, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న.
మీరిన కాలుని దూతల పాలిట మృత్యువుయని మది నమ్మన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ధన్యుడనైతిని ఓరన్నా. ఆ కీర్తనలో సత్యంబిక పుట్టుట సున్నా, నేను ఇంక మళ్ళీ పుట్టను, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలని మళ్ళీ పుట్టను అని చెప్పగలగడం అంటే. ఎందువల్లంటే నా దగ్గర ఒక ఔషధం ఉంది, నా దగ్గర ఒక ఆయుధం ఉంది. అదేమిటది? రామనామం. అందుకనే త్యాగరాజ స్వామి వారు రాముని ఆరాధించారు, రామదాస్ గారు ఆరాధించారు. అన్నమయ్య వెంకటేశ్వరులోనే అందరినీ చూశాడు. చూస్తూ ఏమన్నారంటే, అన్నమయ్య అందంగా చూపిస్తూ మాట్లాడతాడు, అన్నమయ్య చూపిస్తూ పాడతాడు. సీతాదేవి పాలి చింతామణి ఈతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియ కలిగెనే ఎందరికీ, రామచంద్రుడితడు రఘువీరుడు, గౌతము భార్య పాలిటి కామధేను వితడు, గాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్య పాలిటి కామధేను వితడు, గాతల కౌశికు పాలి కల్పవృక్షము, శరణన్న వారి పాలి శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి, శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు, శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియ కలిగెనే ఎందరికీ, రామచంద్రుడితడు. అద్భుతం ప్రభుజీ. అంతే, మీరు కూడా వీరుడే, ఎందుకంటే రామ భక్తుడు కాబట్టి. రాముడు శాంతం కలిగిన వాడు, వినయం కలిగిన వాడు, కానీ ఆయుధాన్ని ఎప్పుడు విడిచిపెట్టని వాడు. ఎందుకంటే ధర్మహింస తదైవచ. సీతాదేవి ఎందుకండి ఇవన్నీ మీకు అని ఆయన తల్లి కదా, మనందరి తరపున ఒక కథ చెప్పుద్ది. చూసారా, కథలు చెప్పకు అంటుంటారు భార్యల్ని, కానీ రాముడిని చూసి నేర్చుకోండి. భార్య కథలు చెప్తే వినాలి. అదేందా ఆవిడ కథ చెప్పుద్ది. ఏం కథ అంటే, ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇంద్రుడు వచ్చి ఒక మంచి కత్తి, పొడుగైన మంచి బలమైన కత్తి ఒకటి ఇచ్చి, సరే ఇది మా పూర్వీకుల నుంచి వచ్చింది, రాజు వేషంలో వస్తాడు ఇంద్రుడు, దీన్ని కొంచెం మీ దగ్గర పెట్టండి, అత్యవసర సమయం వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటా అన్నాడు. దాన్ని ఏముంది, అక్కడ పెట్టండి రాజా అన్నాడు. వస్తూ ఉంటే ఎంత ప్రమాదం అని చెప్పడానికి చెప్తున్నా. అతను వెళ్ళిపోయాడు. ఇంద్రుడు రాజు రూపంలో వచ్చాడు, కత్తిచ్చి వెళ్ళిపోయాడు. ఈ ముని రోజు స్నానానికి వెళ్ళేవాడు ఆ నదికి, ఈ చెట్టు కింద ధ్యానం, అక్కడ స్నానం. రోజు మామూలుగా వెళ్ళేవాడు. ఈ వెనకాల జింకలు, పుల్లులు, సింహాలు కూడా వచ్చేవి. అంత కూల్ పర్సనాలిటీ. ఈయన కత్తిని అక్కడ పెడితే మళ్ళీ ఎవరిని ఎత్తిపోతారు అన్నట్టుగా దాన్ని పట్టుకుని వెళ్ళి అక్కడ గుచ్చి స్నానం చేసేవాడు. ఓ రోజు మనస్సు దిక్కుమంది కదా, ఓ పాట కూడా ఉందిగా, నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే మనస. అలా ఇతని కత్తి తీసుకుని అసలు ఇది పదును ఎంత ఉందో చూద్దాం
అని చెట్టును కొట్టాడు. ఆ బాణం తెగుతుందే అనుకున్నాడు, మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టాడు. ఈ అలవాటు వలన ఏమైంది, ఇలా ఇలా అంటూ అక్కడ ఓ జింకన అలా వేసాడు. ఇప్పుడు ఇంద్రుడికి ఏం కావాలి, ఇతను తపస్సు భగ్నం, జీవహింస చేస్తే తపస్సు భగ్నం అయిపోయింది. అంటే ఒక్క వ్యక్తిని కూడా వాడకుండా ఒక ప్రాణం లేని వస్తువుని వాడి ఒక మునిని పక్కదారి పట్టించాడు. సీతాదేవి కథ చెప్పి, మనకి ఎందుకండి, మనం ఏదో 14 ఏళ్ళు వనవాసం చేద్దామని వచ్చాం, మీరు ఏమో ఆయుధాలు అవి ధరించి వీళ్ళ కష్టాలు అవి వింటున్నారు అని అంటే రాముడు చెప్పాడు, నేను క్షత్రియుడిని, రక్షించకపోతే ఆ పదానికే వ్యర్థం. సో నేను వచ్చింది అంటే ఊరికే సీతాదేవి అలా చెప్పింది ఎందుకంటే ఏదో